నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై గేమర్ రమేష్. ఈరోజు నేను తమిళనాడు రూట్ని అంటే అదనే కాదు, మీరు ఏదైనా సరే ఫాస్ట్ లైన్ గేమ్స్ త్రూగా మీరు ఏదైనా సరే పర్చేజ్ చేయాలి అనుకుంటే, ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే నేను ఇక్కడ లైవ్గా మీకు చేసి చూపించబోతున్నాను. దాన్ని పర్చేజ్ చేయడం ఎలా, మనం పర్చేజ్ చేసిన తర్వాత, మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనం చేయవలసిన స్టెప్స్ ఏంటివి, మనం గుర్తుంచుకోవాల్సిన స్టెప్స్ ఏంటిది అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. స్టెప్ బై స్టెప్ మీ మనీ అయితే వేస్ట్ కాకుండా నేనైతే సింపుల్గా చెప్తాను, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దానికోసం ఇక్కడ నేను ఫాస్ట్ లైన్ గేమ్స్కి వచ్చేసిన నా యూ ప్యానల్కి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్స్ ఉంది కదా, నేను కొనాలనుకునేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నేను రూట్స్ని కొంటున్నా. ఓకే, ఈ రూట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అన్ని ప్రీమియం వర్షన్స్ ఉన్నాయి చూసారా. ఈ మీటర్ గేజ్ డిఎంజీ రూట్ ఏదైతే ఉందో ఇది ఒక్కటి మాత్రమే ఫ్రీ వర్షన్ ఉంది, దీంట్లో మిగతా అన్ని ప్రీమియం వర్షన్స్ ఉంది. ఇక్కడ నార్థన్ రైల్వే కూడా ఉంది కదా, దీని మీద ఒకసారి చూద్దాం. ఇది వ్యూ కొట్టి మీరు జస్ట్ కొనాలనుకుంటే ఇది 592 రూపీస్ అయితే ఉంది నార్థన్ రైల్వేస్ది. ఇది వచ్చేసి 592 రూపీస్ ఉంది. దీన్ని మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కొని పెట్టిన దీన్ని. సో నేను ఇది కొన్నా కాబట్టి నేను దీని మీద చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చేసి తమిళనాడు రూట్ కొందాం అనుకున్నా. 300 కిలోమీటర్స్ ఇది తమిళనాడు రూటు, ప్రీమియం వర్షన్ 5.00 ఉంది కదా. ఇది వ్యూ చేయండి సింపుల్గా. ఇక్కడ వ్యూ మీద కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు SRB2 తమిళనాడు అని చెప్పేసి ఉంది కదా, 300 కిలోమీటర్స్ది. ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. 500 రూపీస్ ఈ రూట్కి అయితే ఉంది. లిస్ట్ ఆఫ్ యాడాన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రూట్స్. ఇది వచ్చేసి మేము ఆల్రెడీ ఇప్పుడు నీకు చూపించినాం కదా మీకు. ఇవైతే నేను ఇక 27 ట్రాక్స్, 21 సైన్ బోర్డ్స్ అండ్ అడ్వాన్స్డ్ ఓహెచ్ ఇవి కూడా మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇండియన్ రైల్వేస్ సిగ్నల్స్ బేటా ఇది కూడా పర్చేజ్ చేయాలి. నార్థన్ రైల్వే కంపల్సరీ ఉండాలి. నార్థన్ రైల్వే వర్షన్ 1 మీరు పర్చేజ్ చేసి ఉండాలి, ఎందుకంటే ఇందాక చూపించాను కదా అది. సో మనం దీన్ని పర్చేజ్ చేయడం ఎలా? దిస్ ప్రోడక్ట్ ఈజ్ కరెంట్లీ అన్అవైలబుల్. ఓకే, ఇది అవైలబుల్ లేదంట, అందుకే మనకి ఇక్కడ పర్చేజ్ ఆప్షన్ అయితే రావట్లేదు. ఒకవేళ ఇది వచ్చినప్పుడు మనమైతే కొనుక్కుందాం. వేరే రూట్ ఏదైనా చూద్దాం. ఇది మనం చూద్దాం, పఠాన్కోట్ అండ్ జమ్మూ లైన్. పఠాన్కోట్ అండ్ జమ్మూ లైన్ ఇది వచ్చేసి 250 రూపీస్ మాత్రమే ఉంది. రూట్ లెంత్ వచ్చేసి 103 కిలోమీటర్స్ ఇది. ఓకే, దీన్ని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను చూడండి. దీనికి మనం ఒకసారి రిక్వైర్డ్ యాడాన్స్ చూసుకుందామా. సీనరీస్లోకి వెళ్ళి ఇందులో ఏమన్నా ఓన్లీ 2 మాత్రమే, 2 సీనరీస్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. దీన్ని కూడా నేను ఆల్రెడీ అని ఇవన్నీ మీరు ఇగో ఇది ఫ్రీ వర్షన్, ఇది ఫ్రీ వర్షన్, మిగతా అన్ని పర్చేజ్ చేయాల్సింది. సో మీరు పర్చేజ్ చేసుకుంటేనే ఎటువంటి ఆటంకం లేకుండా గేమ్ అయితే ఆడగలుగుతారు. జమ్మూ తావి. ఓకే, జమ్మూ తావి దీంట్లో రూటు ఏముంది? న్యూ అప్డేట్స్ కోసం అని అంటే ఇది ఫస్ట్ delete this old root folder, railworks content routes. Okay, then install the update from FLG application. Any old scenario for this route will not work anymore. From Madhapur to Katwa is now double line. Signal error are fixed. Some textures are updated. Okay, 103 kilometers ఉంటుంది. Total 12 stations ఉన్నాయి. Fully optimized route అంట. No any coaches and locomotives are included in this route. ఓకే, దీన్ని అయితే నేను ఇప్పుడు పర్చేజ్ చేస్తాను. చూడండి దీన్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి. జస్ట్ మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఉంది కదా యాడ్ అని చెప్పేసి, పర్చేజ్లో ఈ యాడ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది యాడ్ అయితే అయిపోయింది. ఎక్కడ మై కార్ట్ చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ మై కార్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రిమూవ్ ప్లస్ చెక్అవుట్ ఉంది కదా, 295 రూపీస్ విత్ జిఎస్టీ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. విత్ జిఎస్టీతోని 45 రూపీస్ జిఎస్టీ యాడ్ చేస్తే 295 రూపీస్ అయితే వస్తుంది. చెక్అవుట్ మీద ప్రెస్ చేయండి. చెక్అవుట్ మీద ప్రెస్ చేస్తే పే బై పేటిఎం, గూగుల్ పే, IMPS మాన్యువల్, మీరు ఏ పే అయినా యూస్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను పేటిఎం అయితే యూస్ చేస్తా. కంటిన్యూ కొడదాం.
కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ 295 రూపీస్ టోటల్ అయితే అవుతుంది. కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ మీరు ఐఎంపీఎస్ కనుక పే చేయాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇచ్చిండు, ఎస్ బ్యాంక్ లిమిటెడ్. అది అకౌంట్ నేమ్ వచ్చేసి ఫాస్ట్ లైన్ గేమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇచ్చింది కదా, వాళ్ళ అకౌంట్ నెంబరు ప్లస్ ఇవన్నీ ఇచ్చిండు ఇక్కడ. తర్వాత వచ్చేసి మీరు పేటిఎం త్రూగా కానీ, గూగుల్ పే త్రూగా కానీ, ఫోన్పే త్రూగా కానీ పే చేయాలనుకుంటే మాత్రం ఒకవేళ ఇక్కడ స్కానర్ ఇచ్చిండు, దీని మీద ప్రెస్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ ఐఎంపీఎస్, గూగుల్ పే అండ్ పేటిఎం విల్ బీ మార్క్డ్ యాజ్ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్. ఎనీ అదర్ పేమెంట్ మెథడ్స్ విల్ బీ ఇన్వాలిడ్. ఓకే, ఓన్లీ మీరు ఐఎంపీఎస్, గూగుల్ పే అండ్ పేటిఎం మాత్రమే యూజ్ చేయాలి. పేమెంట్ టైమ్ ఈజ్ 10 AM to 8 PM GMT. ఓకే, ఓన్లీ ఇఫ్ యూ విల్ జనరేట్ రిక్వెస్ట్ ఆఫ్టర్ 8 PM then request will be approve or reject by next working day after 10 AM. ఓకే, మీరు నైట్ 8 PM లోపే వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టాలి. మీరు ఇక్కడ పే చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పంపించాలి. నేను చెప్తాను. లాగిన్ యువర్ అకౌంట్, చూస్ విచ్ ప్రోడక్ట్ యూ వాంట్ టు పర్చేస్, క్లిక్ ఆన్ యాడ్ ఆన్ బటన్ టు యాడ్ ఇన్ కార్ట్ లిస్ట్, యాక్సెస్ మై కార్ట్ లిస్ట్ టు యాడ్ రిమూవ్ ప్రోడక్ట్ ఇన్ కార్ట్ లిస్ట్. ఓకే, చెక్ బాక్స్. ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అన్నట్టు ఆల్రెడీ. మీరు అది చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే బెటర్. ఇక్కడ నేను క్లిక్ క్యూఆర్ కోడ్. ఓకే, మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది. జస్ట్ నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తా. ఓకే, స్కాన్ చేసిన తర్వాత మనకు అక్కడ అమౌంట్ ఎంత చూపించింది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ 295 రూపీస్ అయితే అమౌంట్ ఉంది కదా, 295 రూపీస్ మనం పే చేసేసేయాలి. 295 రూపీస్ మనం పే చేయాలి. ఓకే, ఇది పే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే రిక్వెస్ట్ పెట్టాలి వీళ్ళకి. ఓకే, ఒక రిక్వెస్ట్ పెట్టాలి. దానికోసం ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఆర్ రిఫరెన్స్ నెంబర్ ఆర్ ఆర్డర్ ఐడి. ఓకే, ట్రాన్సాక్షన్ నెంబర్ ఆర్ రిఫరెన్స్ నెంబర్ ఆర్ ఆర్డర్ ఐడిని ప్రొవైడ్ బై బ్యాంక్ నేమ్ ఆర్ గూగుల్ పే అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, గూగుల్ పే అయితే ట్రాన్సాక్షన్ ఐడి, పేటిఎం అయితే ఆర్డర్ ఐడి. దీని రిక్వెస్ట్ విల్ బి ఓకే, ఒక నిమిషం, ప్రొవైడెడ్ బై బ్యాంక్. After payment verification, product will be added in your accounts download list. Okay, కింద ఇక్కడ ఉంది చూసారా, ఐ అగ్రీ కొట్టేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు ఏ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, నేను గూగుల్ పే నుంచి చేసిన, సో ఇక్కడ గూగుల్ పే ఇచ్చేసి యూపీఐ ఐడిని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కరెక్ట్గా చూసుకోండి, మళ్ళీ ఇన్వాలిడ్ ఉంటే రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఈ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇది మనకి ఇక్కడ మనం ఇక్కడ నెంబర్ కొట్టగానే ఇక్కడ ఈజ్ అవైలబుల్ అని ఉంది కదా, అంటే మనం చెప్పింది కరెక్ట్ అన్నది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ జస్ట్ క్రియేట్ రిక్వెస్ట్. ఓకే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మనం కొట్టండి జమ్మూ తావి, జమ్మూ రూట్ అని చెప్పేసి అయితే మనం జస్ట్ పెట్టేసి క్రియేట్ రిక్వెస్ట్. ఓకే, ప్రోడక్ట్ రిక్వెస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. వన్స్ యువర్ రిక్వెస్ట్ విల్ బీ యాక్సెప్టెడ్, ప్రోడక్ట్స్ విల్ బీ లిస్ట్ ఇన్ యువర్ మై డౌన్లోడ్ లిస్ట్. ఓకే, ఒక్కసారి కనుక అవి అయిందనుకో, ఇక్కడ మై డౌన్లోడ్ లిస్ట్లోకి అదైతే వస్తుంది అన్నట్టు. ఇక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనో నేను చెప్తా. ఓకే, ఇక్కడ మై కార్ట్లో చూడండి, ఇది ఇంకా యువర్ previous generated request is in pending status. You have to wait 10 to 16 minutes for approval or rejection.
ఓకే, నేను ఇక్కడి నుంచి వీడియో అయితే స్టాప్ చేస్తా. ఒకసారి నాకు అప్రూవల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకైతే చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ అగైన్. అయితే నాకు ఒక 10 minutes లోపలనే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది, యువర్ రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది. సో నేను మళ్ళీ రీలాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి నేను ఇందాక రిక్వెస్ట్ పెట్టాను కదా, మై రిక్వెస్ట్ అప్రూవ్డ్లోకి వెళ్తే చూడండి, ఇది ఉంది కదా, ఇది వచ్చేసి యాక్సెప్టెడ్. మీరు నేను ఎంత పే చేసినా 295 రూపీస్ పే చేసిన కదా. టైం చూసుకోండి, 2022 12/24లో 10:34కి నాకు ఇదైతే యాక్సెప్ట్ అయింది. ఓకే, వ్యూ యాడ్ అండ్ లిస్ట్ చూసుకుంటే ఇక్కడ పఠాన్కోట్ జమ్మూ లైన్. ఓకే, వీళ్ళైతే వెంటనే ఒక 10 minutes లోపలనే నాకు రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ మై డౌన్లోడ్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు పఠాన్కోట్ జమ్మూ లైన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. పఠాన్కోట్ జమ్మూ లైన్ అని చెప్పేసి ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది, మన అప్డేట్స్లో ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధంగా దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని నేను చూపిస్తాను. జస్ట్ ఇక్కడ నుంచి సింపుల్గా క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన రైల్ డైరెక్టరీలో ఫాస్ట్ లైన్ గేమ్స్ ట్యాబ్ని అయితే ఓపెన్ చేయాలి. నా లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు అక్కడ సైట్లో నుంచి వెబ్సైట్లో నుంచి సపరేట్గా దాన్ని డౌన్లోడ్ చేయాల్సింది ఏమీ ఉండదు. అది ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్కి అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ జస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది గేమ్లోకి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ ఆన్ లిస్ట్లో యాడ్ ఆన్ ఫిల్టర్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి ప్రీమియం యాడ్ ఆన్స్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఇక్కడ మీకు ప్రోడక్ట్ టైప్ ఉంటుంది చూడండి. దీంట్లో రూట్ వచ్చేసి నార్థన్ రైల్వే, ఇది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రూట్ వచ్చేసి ఇది వెస్టర్న్ రైల్వే, ఇది కూడా ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఈ రూట్ వచ్చేసి కేరళ రూట్, ఇది కూడా నేను ముందే తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్లో వచ్చింది చూసారా, రూటు పఠాన్కోట్ జమ్మూ లైన్ అని చెప్పేసి ఈ రూటు ఇప్పుడు నేను కొన్న రూట్ అన్నది. జస్ట్ డబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ పఠాన్కోట్ జమ్మూ లైన్. ఓకే, ఇది ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్కి అయితే ఇది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు జస్ట్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేయాలి దీన్ని, అంతే. ఇక్కడ మీరు ఇన్స్టాల్ మీద ప్రెస్ చేస్తే టోటల్ ఈ 242 MB మొత్తం డౌన్లోడ్ అయ్యేదాకా మీరైతే వెయిట్ చేయండి. మీ డౌన్లోడ్ స్పీడ్ని బట్టి ఇదైతే ఉంటుందండి. ఇక్కడ 6 MB/s అయితే వస్తుంది సరే. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే వస్తుంది. ప్లీజ్ వెయిట్, యాడ్ ఆన్ ఈజ్ ఇన్స్టాలింగ్. ఓకే, చూసారు కదా, యాడ్ ఆన్ ఈజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి 64-bit నాది గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. గేమ్ అయితే ఇక్కడ రన్ అవుతుంది చూడండి. అది ఇన్స్టాల్ అయిందా లేదా కరెక్ట్గా ప్రాపర్గా. ఇది మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే లాగిన్ చేసుకోండి. స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. డ్రైవ్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇక్కడ స్టాండర్డ్లోకి వచ్చి ఈ రూట్ ఉంది కదా, రూట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పఠాన్కోట్ జమ్మూ లైన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టాల్ అయింది. మనం ఏదైతే అక్కడ ఇన్స్టాల్ చేసినామో ఇక్కడికి వచ్చేసింది. మనం బ్రౌజర్లో ఎటువంటి డౌన్లోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రూట్ని మనం పర్చేస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన డౌన్లోడ్ లిస్ట్కి అయితే యాడ్ అయిపోతుంది. డౌన్లోడ్ లిస్ట్కి యాడ్ అయిన తర్వాత దాన్ని అక్కడి నుంచి కాదు, మనం జస్ట్ ఫాస్ట్ లైన్ గేమ్స్ యాప్ యూజ్ చేసి అక్కడి నుంచి అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా, ఒక్కటే ఇక్కడ నాకు సీనియర్ అయితే ఒకటే కనబడుతుంది. బికాజ్ ఎందుకనంటే నేను సీనియర్స్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, సీనియర్స్ ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. నేను దానికి చూపిస్తాను చూడండి ఒకసారి సీనియర్స్ ఏమేమి ఉన్నాయని. నేను ఇన్స్టాల్ చేయని సీనియర్స్ ఒకసారి చూపిస్తాను. అక్కడ అందుకే చూపించట్లేదు. అది FLGలోకి వెళ్తే ఇక్కడ ప్రీమియం ఆడాన్స్ ఉంది కదా, సీనియర్స్కి వెళ్తే చూడండి ఒకసారి. ఇగో ఇవన్నీ సీనియర్స్, టోటల్ ఇవన్నీ సీనియర్స్ అన్నది. ఇవన్నిటిని మనం ఇన్స్టాల్ చేస్తేనే అక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మనకు అక్కడ సీనియర్స్ అనేది కనబడుతుంది. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, నేను చెప్పిన వీడియో
ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం నొక్కండి. థ్యాంక్ యూ.